పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఈ గడిచిన ఏడాది కాలంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజు అక్కడున్న రొయ్యల వ్యాపారస్తులకు వాళ్ళ చెరువులకి వాళ్ళ ఫ్యాక్టరీలకి వాళ్ళ గోడౌన్లకి రోడ్లు వేయడానికి పేదల ఇళ్ళు 15 గ్రామాల్లో 994 ఇళ్ళు 200 షాపులు కూలగొట్టి అంతంత క్రూరంగా దుర్మార్గంగా పేదల్ని వీధుల పాలు చేశారు. ఒక పక్కేమో ఈయన మహానాడు ఈరోజు జరుపుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాం, ఇళ్ళు ఇస్తాం, మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం, శ్రీమంతులు చేస్తామని చెప్పి తీర్మానాలు చేస్తున్నారే. దాదాపు 2000 మంది మహిళల్ని ఇళ్ళు రోడ్లు పాలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కిరాతకమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి రఘురామ కృష్ణమరాజు లాంటి వాడిని మీరు ఎలా ఎమ్మెల్యేగా ఉంచుకున్నారు, ఎలా మీరు పార్టీలో పెట్టుకున్నారు, ఒక ముఖ్యమైనటువంటి పోస్టులో ఎలా ఉంచుకున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో మేము 4 రోజుల పాటు 2 బృందాలుగా ఈ కూల్చిన గ్రామాల్లో పర్యటిస్తే కడుపు తరుక్కుపోతుంది, కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. 70-80 సంవత్సరాల వృద్ధులు ఇళ్ళు కూల్చేసి రేకుల షెడ్లో ఉండలేక ఎర్రటి ఎండలో వడదెబ్బలకు చస్తున్నారు, మంచినీళ్ళు లేక చస్తున్నారు, పని లేక చస్తున్నారు. ఇదేనా మీ కూటమి ప్రభుత్వ అభివృద్ధి? ఇదేనా మీరు స్వర్ణాంధ్రప్రదేశ్? చాలా దుర్మార్గమైంది. అందుకోసం వ్యవసాయ కార్మిక సంఘం KVPS 2 రోజుల పాటు పర్యటన చేసిన తర్వాత 994 ఇండ్లు పరిశీలన చేస్తే ఒక్కొక్కరు 10 నుంచి 20 లక్షల రూపాయలు, దాదాపు 70-80 సంవత్సరాలుగా అక్కడ ఇళ్ళు కట్టుకొని నివాసం ఉంటే ఆ ఇళ్ళన్ని లెక్క కడితే 54 కోట్ల రూపాయలు నష్టపోయారు. మరో 50 కోట్ల రూపాయలు ఉపాధి కానీ ఇళ్ళు అద్దెలు కానీ నష్టపరిహారం మొత్తం లెక్కిస్తే 100 కోట్లు పేదలు నష్టపోయారు. దీన్ని ఎవరు భర్తీ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో తెలుసుకుంటాం అంటున్నారే. పక్కనే ఉన్నటువంటి ఉండిలో ఇంత దారుణం జరుగుతుంటే కళ్ళు మూసుకున్నారా? మీ డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు? గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమందికి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చామని చెప్తే ఆ ప్రభుత్వం ఇచ్చింది చెల్లదని ఆ స్థలాలు కూడా రద్దు చేశారు. ఎంత దుర్మార్గం ఇది! అందుకోసమే చట్టం ప్రకారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 3 సంవత్సరాల నివాసం ఉంటే వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. ఇప్పుడు పట్టాలు ఇచ్చారు, కొంతమందికి పన్నులు కట్టించుకుంటున్నారు, అన్ని సౌకర్యాలు, ఓటర్సు. అయినా మీరు ఏ రకంగా కూల్చారు? సంవత్సరమైంది, ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మీ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఎండగడతాం, రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతాం. అందుకోసమే ఈరోజు రాష్ట్ర స్థాయిలో చర్చా వేదిక పెట్టాం, అనేక సంఘాలు వచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా అన్నది ఉండి మండలం భీమవరం తాలూకా. నా పేరు పద్మ అండి. మా ఇల్లులు 70-80 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. మీ సొంతంగా కట్టుకున్నది రూపాయి కట్టుబడి కట్టుకున్నామండి మేము. ఈ రకంగా కూల్చేసారండి. కనీసం సమానం తీసుకుంటానికి కూడా మాకు అవకాశం లేకుండా చేశారండి. కూలి పని 4 పని చేసుకుని బతికేవాళ్ళమండి మేము. ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారండి, సూలింతలు ఉన్నారు, బాలింతలు ఉన్నారండి. అయినా సరే అండి మా ఇల్లులు ఎలా కూల్చాలంటే కచ్చా పెట్టుకునండి. ఒకప్పుడు పంట పొలాలండి, సుడిదరిగా పంట పొలాలండి. మయంగా 10 సంవత్సరాల నుంచి చెరువులు చేసుకునండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ నీరు ఈ నీరు కలుపుకునండి. ఊరంతా ఉప్పు అయిపోయిందండి. చెరువు ఊరంతా ఉప్పు అయిపోయి ఆ నీరే మంచి చెరువులోకి వెళ్తున్నాయండి. వెళ్ళి నీరే మేము తాగుతున్నామండి. కొంతమంది మగవాళ్ళు ఉన్నవాళ్ళు అండి తెచ్చుకుంటున్నారండి. మాలాంటి భర్త లేనివాళ్ళు, మగపిల్లలు లేనివాళ్ళు ఆ నీళ్ళే తాగుతున్నామండి మేము. ఆ నీళ్ళు తాగున్నా సరే అండి తోక పురుగులు వచ్చేస్తున్నాయండి. ఇంటి నిండా పాములు వస్తున్నాయి, జెర్లు వస్తున్నాయండి. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. మీరు ఇక్కడ ఉండటమే మీరు కుదరదు అని పామర్శంగా పెట్టుకున్నారండి. అందుచేత మాకు కరెంటు తీసేస్తామన్నారండి, రేషన్ తీసేస్తామన్నారు, పెన్షన్ తీసేస్తామన్నారు. ఆల్రెడీ మాకు ఒక 6 రోజులు కరెంటు కూడా మానేశారండి, నీళ్లు కూడా బంధించారండి. అయినా మేము అక్కడిక్కడ మోసుకున్నామండి. మాకు అయితే న్యాయం జరగాలండి. మేము పిల్లలతో ఉన్నామండి. వెనకాల మాకు ఎవ్వరూ లేరండి. రూపాయి మేము కష్టపడి కట్టుకున్నామండి. మాకు ప్రతి పని కూడా దేవుడు గారు చంద్రబాబు గారి నాయుడు దగ్గరికి వెళ్ళామండి. అక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని తవరేశారండి. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాం, అక్కడ మమ్మల్ని తవరేశారండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆఫీస్కి వెళ్ళామండి. మమ్మల్ని ఎక్కడ కూడా రెస్పెక్ట్ ఇస్తలేదండి. మా బాధ చెప్పుకుని ఆయన కాళ్ళ మీద అడిపోదాం అనుకున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఎంత లెక్క ఉందండి అంత లెక్క కూడా కన్నీరు మున్నీరు అయిపోతున్నారండి జనం. మమ్మల్ని స్పందనించి మా బాధలు అర్థం చేసుకుని మేము ఇప్పుడే ఓట్లప్పుడే మేము కావాల్సి వస్తామండి. ఇలాంటప్పుడు మేము కావాలొద్దండి చెప్పండి. ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందండి. మాకు గెలిపించుకున్న ఆయన రఘురామకృష్ణ గారు మాకు ఇంత దారుణం చేస్తారని మేము అనుకోలేదు. మా ఊరు అల్లుడే అండి ఆయన. మా ఊరు అల్లుడు గారు అని మీరు చేతులు అట్టుకుని మాకు మీరు గెలుపుతున్నారంటే మేమే చేతులెట్టు సహకరించండి.
మాకు మాయం చేస్తారని మేము కోరుకున్నామండి. ఒక్క రోడ్డు నాడుగు లేదండి, ఒక డ్రైనేజీ లేదండి, ఒక లైట్లు లేవండి. బస్సు దిగి రావాలంటే 2 కిలోమీటర్లు అండి. ఎవరైనా బాబా అంటే ఎవరైనా ఎక్కించుకుంటారండి, లేకపోతే ఎవరు ఎక్కించుకోరండి. మారుమూర ఉన్న ఇల్లు దేనికి అడ్డండి? అసలు దేనికి అడ్డు వచ్చిందని మా ఇల్లు కొట్టేయాలండి. పోనీ మాకు ఏమన్నా నష్టపరం ఇచ్చారా? ఇవ్వలేదండి. నేనైతే ఇంట్లో బోర్డులు శిశులు తీసుకున్నాను. ఇంట్లో ఇంకో పిల్లడు ఉన్నాడండి, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఇలాగ గవ్వ వచ్చేసి కుక్కలే నెట్టేసాడండి. ఎట్టేసేదాడికి అయిపోబో నా మేనగాడు ఉందని మా అన్నయ్య గారు అబ్బాయి, మా అక్కారు అబ్బాయి తీసుకొచ్చి సందుడేసి తీసుకొచ్చి ఇంట్లో బయట పాడేశారండి. బయట పాడేసి నేను ఎత్తునూరు కొట్టుకుంటున్నానండి. నాకు ఏమైపోయినా నాకు తెలియదండి. సుఖలో లేనండి. గుండ్ల మీద కొట్టారు, దవడ మీద కొట్టారు. జనాభా లెక్క తీసుకుంటానని ఆధార్ కార్డు పీరియడ్ తీసుకుని 10 రోజుల్లో పట్టా ఇచ్చేస్తున్నామని మాకు చెప్పారండి. ఏంటంటే మరి ఏదన్నా ఇప్పుడు ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు అని కదండి, ఎందుకు తీసుకుంటున్నారా అనుకున్నామండి. అంటే జనాభా లెక్క కావాలని మేము ఇచ్చేవాళ్ళం. ఇచ్చుకుని మమ్మల్ని ఏదో దౌర్జన్యంగా మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. మేము చెట్ల కింద నివాసం ఉన్నామండి. మేము ఇప్పుడు చెట్ల కింద ఉన్నామండి. మాకు ఏ దారి లేదండి. ప్రభుత్వం ఇప్పటికైనా పేదవాళ్ళని న్యాయం చేయమని తెలుగుపరుచుకుంటున్నామండి. మాకు పట్టా ఇచ్చి మాకు ఏమైనా కట్టించి మమ్మల్ని సొందనించమని కోరుకుంటున్నామండి. మాకు రోడ్డు ఉన్న ఇళ్ళన్నీ తీసేశారండి. నేను రైలు ఫ్యాక్టరీలో పని చేసుకుని బతుకుతానండి. ఆ ఇంట్లోనే ఉంటున్నాను. నాకు ఆ ఇల్లు తప్ప ఏమీ ఆధారం లేదండి. ఇప్పుడు ఆ ఇల్లు తీసేసి మమ్మల్ని రోడ్లు పాలు చేశారండి. అద్దెలు కట్టుకోలేకపోతున్నాం అండి. ఇప్పుడు మాకు 2 చెట్లు తలమిచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలండి. అదే మేము కోరుకుంటున్నామండి. అంతకనే. నా పేరు రాజేశ్వరి అండి. మాది ఉండి మండలం, మరి ఉందూరు గ్రామం అండి. ఉందూరు గ్రామం నుంచి మరి అక్కడ ఇళ్ళు అయితే కూల్చేశారు. ఇప్పటికి అలా 70 సంవత్సరాలు బట్టి అక్కడ నివాసం ఉంటున్నారండి. 70 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఏ అధికారి కూడా అక్కడ ఆ ఇళ్ళు ఎవరికి అడ్డం రాలేదండి. మరి ఈ 70 సంవత్సరాలు ఎవరు కూడా అక్కడ వాష్రూమ్లు ఇచ్చారు, మరి పైపులు ఇస్తామని కూడా వాగ్దానం చేశారండి. చేస్తే వీళ్ళు మరి ఈ ప్రభుత్వంలోనే ఎందుకు అడ్డం వచ్చినాయి అనేది మాకు అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే చాలామంది పేదోళ్ళు అండి. మరి ఒక 500 వస్తేనే వాళ్ళు పూట గడిచేటువంటి వాళ్ళు, అలాంటిది ముసలోళ్ళు ముక్కోళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఆ ఇల్లు అనేది కూల్చేయటం జరిగిందండి. మరి ఏ ప్రభుత్వంలో లేనటువంటి అడ్డం మరి ఈ ప్రభుత్వంలోనే ఎందుకు వచ్చిందో, మరి ఎందుకు కూల్చేయాలా అని అనుకున్నారో కూడా మాకైతే తెలియట్లేదు. ఇదంతా కూడా ఊళ్ళో వాళ్ళ ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి ఇదంతా జరిగింది కూడా ఎమ్మెల్యే ద్వారానేనండి. ఎమ్మెల్యే గారు చేసిన ఆయన సహకారంతోనే ఇదంతా జరిగింది. అది ఆ ఊరండి చాలా లోపలికి ఉంటుంది. ఎవరికి కూడా అడ్డం కాదండి. ఎవరికి కూడా అక్కడ లారీలు తిరగటానికి కానీ ఎవరికి ఇబ్బంది ఏమీ కాదు. అదే ఇబ్బంది అనుకుంటే కనుక ఇంతకాలం కూడా ఉంచరు కదండి. 70 సంవత్సరాలు 80 ఇళ్ళు అండి. 80 ఇళ్ళు కూడా కూల్చేయడం జరిగింది. ఒక్కళ్ళు కూడా అద్దెకిస్తామని ఒక్కళ్ళు కూడా లేరండి. 80 ఇళ్ళు కూల్చేసి ఎవరు అద్దెకిస్తారండి? ముసలోళ్ళు ఉన్నారండి, నీళ్ళు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారండి. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు ఎవరికి తెలియక మేము వెళ్ళనటువంటి ఆఫీస్ లేదండి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళని, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళని, ఎంపీల దగ్గరికి వెళ్ళని అసలు మేము తిరగనటువంటి చోటు లేదండి. ఎవరో కూడా సహాయం చేసిన వాళ్ళంటూ కూడా ఎవరు లేరండి. ఏంటంటే అక్కడ ఈ ప్రభుత్వంలో కోల్చకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళని కోల్చరో, ఇక్కడి నుంచి తప్పించరనే కేవలం వాళ్ళటువంటి సహకారంతోనే, ఎమ్మెల్యే గారి సహకారంతోనే జరిగింది. ఏదేమైనా సరే అది చేయాలనుకున్నారు, వారు చేశారు. కానీ ఇది చాలా అన్యాయం అని మేము చాలా బాధపడుతున్నాం. ఆ రోజు ఉదయమే మరి మేము ఇంక ఇళ్ళ నుంచి కూడా లేగలేదండి. ఒక్కొక్కరు కొక్కులేని తీసుకుని, పోలీసులు తీసుకుని సెక్యూరిటీ పెట్టి వస్తారా రారా, మీరు ఖాళీ చేస్తారా చేయరంటే పడుకున్న పిల్లల్ని తీసుకొచ్చి బయట పడుకేసి ఆ సామానం చదువుకుని మేము బయటకు వచ్చేదాకా కూడా ఒక్కొక్క పోలీసు కూడా అక్కడే ఉండి మేము ఖాళీ చేసేదాకా ఉండి ఎండలో పెట్టుకుని పిల్లలతో ఎండలో ఉండి వంట కూడా ఎండలోనే చేసుకుని తినటం అనేది జరిగిందండి. ఒక అధికారి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, మరి ఎవరు కూడా సహకారం ఎవరు కూడా అందించలేదండి. ఎవరు పలకరించిన వాళ్ళు కూడా లేరు. మరి ఇది చాలా అన్యాయం. మరి ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది అనేది కూడా మాకు తెలియట్లేదు. ఇది ఇంత జరుగుతుంటే చూడలేదని అనుకోవటం అది మా తప్పండి. చూస్తున్నారు కావాలనే. పేదలంటే మరి ఇష్టం లేనప్పుడు పేదల ఓట్లు
తీసుకోకూడదు కదండి, పేదల ఓట్లు వేయించుకోకూడదు. మీకు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు అర్ధరెత్తులు కాడ గుమ్మాల కూడకు వచ్చి తలుపులు కొడతారు. కానీ ఈ రోజున పేదలకు న్యాయం చేయడానికి అనేది ఎవరు కూడా ముందుకు రావటం లేదు, ఏ అధికారి రావట్లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు తీసేస్తామని, వాళ్ళు చేసే జాబులు తీసేస్తామని మీకు ఉన్నటువంటి బెదిరిస్తున్నామన్నారండి. ఎవరినైనా సరే ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడారనుకోండి, నీ ఉద్యోగం తీయించేస్తాం, మీరు అలా వెళ్ళి మాట్లాడితే మీ ఉద్యోగాలు ఉంచమని చెప్తున్నారండి. ఇంకా ఎవరు వచ్చి మాట్లాడతారండి, ఎవరు వచ్చి న్యాయం చేస్తారండి? పేదల పక్షాన్ని ఎవరు ఉంటారండి? ఇంత ఓట్లు వేసుకుని గెలిపించుకున్న మీరే న్యాయం చేయకపోతే మరి ఇంకెవరు వచ్చి చేస్తారు? కనీసం ఓట్లు వేయించుకుంటమే తెలిసింది, కానీ వాళ్ళ కన్నీరు తొడవటం అనేది మీకు తెలియలేదా? మీరు ప్రభుత్వం మిమ్మల్ని గెలిపించుకున్నది ఎందుకు? పేదవాళ్ళ మనస్తత్వం ఎరగటం మీకు తెలియదా? వాళ్ళకి మనస్తత్వాల్లో ఇప్పుడు వాళ్ళకి అసలు నీళ్లు పోసుకున్న పాప అండి, ఆ పాప కూడా చెట్టు కింద ఒక 6 రోజులు ఉన్నారండి. కనీసం ఇల్లు దొరక్క వాళ్ళు అలాగే బాధపడుతుండే. ఒక్క నాయకుడు కానీ, ఒక్క అధికారి కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఏ ఒక్క అధికారి కూడా వచ్చి పలకరించాల. ఊళ్ళోకి ఒక మామూలుగా టీవీ 9 వాళ్ళు కానీ ఎవరిని కూడా లోపలికి ఎంటర్ అవ్వలేదండి. ఇదంతా కూడా డబ్బుతోనే కొనేసారండి అందరినీ. ఎక్కడికి వెళ్ళినా సరే పలానా ఉండి నుంచి మరి ఉందూరు నుంచి వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అని ముందుగానే మేము వెళ్ళక ముందే అక్కడ ఫోన్లు వెళ్ళిపోవటం, మాకేం న్యాయం జరగపోవటం. మేము ఎండలో నుంచుని సమ్మి చేసి నిజంగా కళ్ళు తిరిగిపోయి ముసలోళ్ళు కిందడిపోయినా సరే ఎండలోనే నుంచుని మేము ఎంత కష్టపడ్డా సరే ముందే ఫోన్లు వెళ్ళిపోవటం అండి. పెద్దోళ్ళు చేతనే ఇవి జరిగించారండి, పెద్దోళ్ళు అస్తముండే చేయించారు. ఇదేమైనా సరే మరి ఉన్నటువంటి నాయకులు, అధికారులు పేదవాళ్ళ పక్షాన్ని న్యాయం చేయాలి. ఆ బాధ్యత మీకు ఉన్నదే. ఓట్లేసి గెలిపించుకున్నందుకు మీరు న్యాయం చేయవలసిన బాధ్యత, అధికారం మీకు చేతిలో ఉంది కాబట్టి అది మీరు చేయగలుగుతారు. మీరు ఈ సమస్యను మీరు ఇది సద్వినియోగం చేసి 3 సెంట్లు స్థలం అడుగుతున్నాము, ఇంకేమి మిమ్మల్ని అడగట్లేదు. కానీ 3 సెంట్లు స్థలము ఇళ్ళు కట్టించమని అడుగుతున్నాం. మరి కట్టుకునే స్తోమత లేక మేము ఇక్కడ దాకా వచ్చి మిమ్మల్ని బ్రతులు మాడుకుంటున్నాం.